ఇది వేరే పిట్ట కట్టిట ఉండే అదే వచ్చింది. ఒకటి కాపలా ఉంటుంది, ఒకటేమో లోపల చూడండి ఎట్లా అల్లుతుంది. అసలు చాలా గ్రేట్, అసలు ఎప్పుడు చూడలేదు. చూడండి దాకా పారిపోయింది మమ్మల్ని చూడండి. ఇప్పుడు ఏమంటలేము కదా, అసలు ఇంకా భయపడతలేవు. చూస్తున్నాయి కదా, 2-3 రోజుల నుంచి చూస్తున్నాయి కాబట్టి. మామిడికాయ పప్పు చేస్తున్నానండి. సీజన్ కదా, ఇప్పుడు మ్యాంగో సీజన్, మనకి మంచిగా మామిడికాయలు దొరుకుతాయి. మామిడికాయ పప్పు చేస్తున్నాయి ఇవాళ. మామిడికాయ పప్పు ఓకే. ఫస్ట్ వేసేసుకున్నా, అన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్. ఓకే, మన పప్పు అయితే ఉడికింది మంచిగా మెత్తగా. ఇలా ఉప్పు కారం వేసుకుని మంచిగా రుబ్బుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ పోసి వేరే గిన్నెలా మార్చుకుంటుంది. ఇప్పుడు పావుకిలో పప్పు వేసేసిన మంచిగా సూపర్గా ఉంటుంది. ఓకే అండి, పప్పు అయితే ఇంట్లో షిఫ్ట్ చేసుకుంటున్నా. ఇది కుక్కర్ సరిపోదు, ఒక పావుకిలో పప్పు వేసేసాను కదా. దాంట్లో అయితే మామిడికాయ పప్పు అయితే అందరికీ ఇష్టము. ఈ సీజన్ అయితే వరకు చేసుకుంటూనే ఉంటాం మేము. గంగవేల పప్పులు ఆకుకూరతో కూడా చేయాలి, సూపర్ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా చేయలేదు, తీసుకురాలేదు ఆకుకూర. ఇది మంచి కాడలతో వేసుకుంటా, బాగుంటుంది కాడలతో వేస్తే. కొత్తిమీర మంచి దించే ముందు వేసుకుందాం. పప్పు చేసుకుందాము. అదే కుక్కర్లో వేసేస్తున్నాం, మళ్ళీ ఎక్కువ గిన్నెలు పెట్టుకోకుండా. ఇది మాత్రం ఆయిల్ ఇలా కాసాలో పోసిన పాపడాలు వేయించుకుందాము. వాటర్ పడ్డది ఒక చుక్కర్లో, అది వడియాలు మళ్ళీ పెట్టాలి, అయిపోయినాయి. అవే పైన వేసుకొని అదే ఎంచుకొని తిన్నామన్నమాట. చాలా బాగుండే. మళ్ళీ చేద్దామన్న వరకు మాకు ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయి, మబ్బే ఉంటుంది. దానివల్ల అయితే ఎండవు కదా, కొంచెం కడక్ ఫుల్ ఎండ ఉంటేనే కొంచెం మంచిగా పెడతాయి. ఇంట్లోనే పెట్టాను నేను, ఎండలో పోయి పైన పోయి అయితే ఏం పెట్టలేదు. పొద్దున్న పెడితే మంచిగా సాయంత్రం వరకు ఎండిపోయినాయి కాయగాలికే. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఒక 2 రోజులు ఎండ పెట్టేసాను అనమాట. చాలా బాగా వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తా. పాపడాలు ఎంచుకుందాం. పప్పు ఉంటే పాపడాలు కంపల్సరీ అంచుకు ఏదో ఒకటి ఉండాలి ఇంట్లో. కొత్త పప్పు తినలేరు, కంపల్సరీ పిల్లలకు కానీ మాకు కానీ ఏదో ఒకటి ఉండాలి పప్పు అంచుకి. కొత్త పప్పు తినబుద్ధి కాదు. చూడండి, మామిడికాయ పప్పు గిన్నెలను పెట్టిన. పప్పు అంచుకి పాపడాలు రెడీ. లంచ్ చేసేసాం. చాలా లేట్ అయింది, చెప్తే నవ్వుతారేమో మీరు. 4 అవుతుందో 3:30 అయితే పక్క అయిపోయింది. రాత్రి కరెంట్ పోయింది కదా, 1 o'clock వచ్చింది. 12:30 అయిపోయింది ఆల్మోస్ట్. 1కి వస్తే అప్పుడు 1 తర్వాత పడుకున్నాము. చాలా లేట్ అయింది పడుకోవడానికి. లేవడంలో మేము లేటే లేస్తాము. లేట్ లేస్తే పనులన్నీ లేటే, టిఫిన్ లేటే, వంట లేటే. 9:30 చేసినా నేను ఈరోజు. సో మెక్కగా లేదు, వాళ్ళు అనిపిస్తలేకుండా ఇద్దరు తక్కువ తినేద్దాం. తిన్నాక ఇంకొక ఏది ఉంది, దాని ప్రిపరేషన్ చేయాలి. తిన్నాక నెక్స్ట్ ప్రిపరేషన్ చేసిన చలి మినపప్పు నానబెట్టిన చూడండి, మిక్స్ కావాలి. దహివడ చేస్తున్నాం, దహివడ కదా, పెరుగువడ చేసి చీకట్లు చేసిన కిచిడి చేసిన, మసాలా కిచిడి కాచుకొని చేసిన, ఎగ్ టేస్ట్ మాత్రం చేసిన. రండి ఫ్రెండ్స్, లంచ్ చేద్దాము. చూడండి, మన దహి వడ కోసము చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, రెడీ అయిపోయినాయి. దహి భల్లే. మనం ఇక ప్లేటింగ్ చేయాలి. చూడండి ఎంత, చూసారా ఎంత సాఫ్ట్గా అయింది. ఇక చూడండి ఎంత సాఫ్ట్ వడలని, చూసారా కనిపిస్తున్నాయి ఇట్లా. ఇవి మనకి ఎన్ని అవసరమో అన్నీ మనం వాటర్లో సోక్ చేసుకోవాలి. వాటర్లో వేసి పెట్టేసుకున్నా. గ్రీన్ చట్నీకి కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం ముక్క,
సాల్ట్, నిమ్మకాయ అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్. ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మొన్న నేను స్వీట్ చట్నీ చేసినాను కదా, ఇది షార్ట్ వీడియో పోస్ట్ చేసిన, చూసుకోండి వెళ్ళి. గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ తీసి పెట్టుకునే ఇప్పుడు ప్లేటింగ్ కోసము. ఇంకా ఎక్కువనే చేసి పెట్టినా, మనకి ఇక ఏ రెసిపీ చేసినా అలా వాడుకోనికి. కాచుగా గ్లాస్ బౌల్ ఉంటుంది కదా, జారు, అందులో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టిన. అది ఉంటుంది 1 మంత్ దాకా మనకు పాడవదు. సో తడి తాకకుండా ఉంటే 1 మంత్ ఉంటుంది. వాటర్లో సోప్ చేసుకున్నాం కదా, లైట్గా ఇట్లా పిండేసుకొని ఇలా వేసేసుకోవడం. పెరుగు ఇలా మనము చక్కెర కలుపుకొని బీట్ చేసుకోవాలి. వేసేసుకుందాం. కొంచెం మంచిగా ఇవి డీప్ ముంగే వరకు. ఓకే, స్వీట్ చట్నీ, చట్నీ పౌడర్, చిల్లీ పౌడర్ లిటిల్ బిట్, టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత సాఫ్ట్ వేని. ఉన్నాయండి, టేస్ట్ అయితే పర్ఫెక్ట్ సరిపోయాయి అన్నీ. సూపర్. చూడండి.